హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఇప్పటి వరకు అల్లు మెగా ఫ్యామిలీకి సంబంధించి వార్ నడుస్తున్నట్లు ఇప్పటి నుంచే కాదు, ఐ థింక్ మన ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ జూన్ అప్పటి నుంచి కూడా ఆయన ఎవరైతే ఆయన ఫ్రెండ్ని సపోర్ట్ చేశాడో అప్పటి నుంచి వీరి మధ్య విపరీతమైన వార్ నడుస్తుంది. బికాజ్ తన పార్టీ కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న పార్టీని కాకుండా వేరే పార్టీకి వెళ్ళి మద్దతు తెలపడం, వాళ్ళ ఫ్రెండ్కి మద్దతు తెలపడం, అది పూర్తిగా వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తికి సంబంధించిన పార్టీకి అగైనెస్ట్గా ఉండడం, దానికి ఈయన సపోర్ట్ చేయడం వల్ల కాంట్రవర్షియల్ అయితే అల్లు అర్జున్ గారు క్లియర్గా ఇరుక్కున్నారని అయితే మనకు కనపడింది. దాంతో పాటుగా ఆ కాంట్రవర్సీతో పాటు ఫ్యామిలీ గొడవలు కూడా, అండ్ దాంతోపాటు మెగా మరియు అల్లు ఫ్యాన్ మధ్య ఫ్యాన్ వార్గా మారడం, ట్విట్టర్లో విపరీతంగా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, దీనికి వీళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వనప్పటికీ అక్కడక్కడ కొన్ని రెస్పాన్స్ రావడం, చిన్న చిన్న సంఘటనలు నిజంగానే మా మధ్య గొడవలు ఉన్నాయి, ఇదిగో ప్రూఫ్ అంటూ కొన్ని అయితే సంఘటనలు మనకు కనపడ్డాయి. త్రూ ట్విట్టర్స్ ద్వారా, త్రూ మెసేజెస్, లైక్ కొంతమంది చేసే వ్యాఖ్యలు, బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే తీరు బట్టి కూడా మనకు అర్థమవుతూ వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్గా అల్లు అర్జున్ గారు ఎప్పుడు కూడా మా మధ్య నిజంగా ఇలాంటి కోల్డ్ వార్ నడుస్తుందని ఈయన కానీ, ఈయన తరపున ఉన్నటువంటి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి అల్లు అరవింద్ గారు కానీ, గీతా ఆర్ట్స్ తరపున వచ్చినటువంటి బన్నీవాస్ గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినటువంటి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం లైక్ అయింది రావు రమేష్ గారిది, ఆ ఈవెంట్ కంటే నేను అల్లు అర్జున్ గారు ఒక వ్యాఖ్య చేశారు. అది ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. ఒకసారి క్లియర్ కట్గా వినండి ఏమన్నారు అల్లు అర్జున్ గారు. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది ఎవరు తెలుసు. రైట్. సో ఈ వీడియో చూసారు కదా, ఇది మరి ఇంకొకసారి చూస్తానంటారా? చూడని వాళ్ళంటే ఎవరైనా ఇంకో రిపీట్గా కోరుకుంటారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తాను, వినండి. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడాలి, మన ఫ్రెండ్లకు ఇంకోళ్ళకు కావాల్సిన వాళ్ళకు. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది ఎవరు తెలుసు. రైట్, చూసారు కదా, చాలా క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది. సో దీన్ని బట్టి ఇప్పటికే చాలామంది చాలా రకాల కథనాలు అయితే రాసుకుంటున్నారు. నిజంగా ఇలా మాట్లాడడానికి గల కారణం గతంలో ఏమైనా జరిగినటువంటి ట్రోల్స్, మెగా ఫ్యామిలీకి సంబంధించి కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అల్లు అర్జున్ని ట్రోల్స్ చేయడం. సో ఇలా చేస్తున్న వాటన్నిటికీ ఎక్కడ రెస్పాండ్ అవ్వాలన్నా కూడా అల్లు అర్జున్ గారికి ఎక్కడ వేదిక దొరకలేకపోవడంతో ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. నిన్న జరిగిన ఈ రిలీజ్ ఈవెంట్కి ఆయన అటెండ్ అయ్యి కావాలనే టార్గెటెడ్గా ఈ విషయాన్ని మళ్ళీ రేకెత్తించేలా, నిజంగా మా మధ్యన గొడవలు ఉన్నాయి, ఇది నిజమే, నేనే క్లారిటీ ఇస్తున్నా, ఎవరు నన్ను ఏమీ టచ్ కూడా చేయలేరు అనేంత రీతిలో విచ్చలవిడిగా మాట్లాడారు అని కొంతమంది చేస్తున్నటువంటి విమర్శ. అయితే ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యల్లో గమనించాల్సిన విషయాలు కొన్ని అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి, నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా, ఎవరి కోసం నిలబడతా, ఫ్రెండ్షిప్ కోసమైనా వాట్ ఎవర్, నేను నన్ను నమ్మిన కోసం ఖచ్చితంగా నేనైతే వాళ్ళ కోసం నిలబడైతే తీరుతానని కరాఖండిగా ఆయనైతే ఆన్ స్టేజ్ చెప్పారు. ఫ్యాన్స్కి ఊపందించినప్పటికీ ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఇప్పటి వరకు కోపోద్వేగాలతో రగిలిపోతున్నారో, మన ఫ్యామిలీలో ఉంటున్న వ్యక్తి కాకుండా బయటకు వెళ్ళి వేరే వాళ్ళకి, అది కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా వైసీపీ తరపున ఉన్నటువంటి ఎవరైతే ఆయన శిల్పారావు చేత ఆయన ఫ్రెండ్ ఉన్నారో నంద్యాల వెళ్ళి ఆయన సపోర్ట్ చేయడం వల్ల ఇది పొలిటికల్ వార్ నుంచి ఫ్యాన్ వార్గా మారింది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ వార్గా కూడా మారింది. ఐ థింక్ ఇదే క్రమంలో చాలా వరకు వీళ్ళ ఫ్యామిలీ నుంచి కొంతమంది అల్లు అర్జున్ గారిని అన్ఫాలో చేయడం, లైక్ ఈయన గురించి ఏదైనా టాపిక్ ఎవరైనా ఎత్తితే వాళ్ళు స్కిప్ చేసేయడం ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, ఇలా చాలా వరకు వీడియోల్లో మనం అయితే చూసాం. నిజంగా ఉందా లేదా అనే కన్ఫ్యూజన్లో చాలా వరకు ఉన్నారు జనం. బట్ ఈ వీడియోతో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చినట్లయితే అనిపిస్తోంది. బెటర్ ఇంకా పెద్ద వారుగా మారకూడదని అయితే కోరుకుంటున్నాం. బికాస్ ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది ఇప్పటి వరకు మన అందరి కళ్ళల్లో ఎప్పుడూ ఒక ఉమ్మడి కుటుంబం లాగా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా కూడా అందరూ మెగా ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు హిట్లు ఇచ్చినా ఫ్లాప్లు ఇచ్చినా వాళ్ళందరినీ వాళ్ళ భుజాల మీద మోస్తూనే ఉంటారు.
బట్ ఇప్పుడు మెగా అల్లు అనేది డివైడ్ అయిపోవడంతో చాలా వరకు మెగా ఫ్యాన్స్ కొంతమంది ఫైట్ చేస్తున్నప్పటికీ వాళ్ళ మనసులో కూడా నిజంగా ఒక బాధ అయితే మిగిలిపోయింది. బికాస్ ఎందుకంటే అల్లు గారి ఇంటి ఫంక్షన్కి మెగా గారి ఇంటి ఫంక్షన్కి అల్లు వెళ్ళే సిచ్యువేషన్కి రాకూడదని కోరుకుంటున్నారు. బికాస్ ఎందుకంటే ఒకరి ఫంక్షన్స్కి ఇంకొకరు వెళ్ళడం అంటే బికాస్ అక్కడ ఏదో గ్యాప్ ఉన్నట్లే, అలా గ్యాప్ కాకుండా వీళ్ళింట్లో ఫంక్షన్ అంటే వీళ్ళింట్లోనే అన్నట్లు, వీళ్ళ ఫంక్షన్ అంటే వీళ్ళింట్లోనే అయినట్లు. సో ఇలా కలిసి ఉండాలి ఖచ్చితంగా అనేది అందరూ కోరుకుంటున్నారు. నిజంగా కలిసి ఉండాలని ఆశిస్తున్నాం. బికాస్ ఇప్పటికే అల్లు అర్జున్ గారు ఏ ఫంక్షన్కి ఎక్కినా కూడా చిరంజీవి గారు అంటే అభిమానం అనే చెప్తారు, నాగబాబు గారు అంటే అభిమానం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారికి ఎంత వీరాభిమానం, ఆయన ఒక మాట అంటే ఆయన తట్టుకోలేరు అన్నట్టుగా కూడా చాలాసార్లు మన ప్రెస్ మీట్స్లో కూడా చూసాం. బట్ ఈ ఒక్క సంఘటన వల్ల ఆయన ఫ్రెండ్షిప్ కోసం ఆయన ఓన్గా వెళ్ళడం వల్ల ఇలాంటి గొడవలు అయితే రేగెత్తాయి. బట్ అవి చల్లారుతాయనే కోరుకోవాలి. బికాస్ మనం ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఎంత హార్డ్ వర్కరో తెలుసు. అట్ ద సేమ్ టైం మెగా ఫ్యామిలీ నుంచి ఆయన ఉన్నప్పుడు ఆయన ఇనిషియల్ స్టేజ్లో మెగా ఫ్యామిలీ కూడా చాలా వరకు సపోర్ట్ చేసింది. బట్ ఇక్కడ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను, అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ వల్లే పైకి వచ్చారు అనేది అయితే రాంగ్ స్టేట్మెంట్. 100కి 200%. చిరంజీవి గారు అనే వ్యక్తి ఆయనకు ఒక భుజస్తంభం లాగా నిలబడి వెనక ఆయనకి సపోర్ట్ చేశారు, ఓకే, అంతవరకు మాత్రమే. అల్లు అర్జున్ గారు సొంత టాలెంట్ వల్ల ఎన్నో కష్టాలు, ఎన్నో ట్రోల్స్ ఫేస్ అని, సర్జరీలని, లేకపోతే అదే అని ఇదని ఎన్నో మాటలు మాట్లాడారు. అయినా అంత కష్టపడి సింగిల్ ఎజెండాతో ఒకటే ఈరోజు ఐకానిక్ స్టార్గా వెలిగాడు. నిజంగా మలయాళంలో ఏ సూపర్ స్టార్కి అంటే ఇతర స్టేట్లో కూడా ఏ సూపర్ స్టార్కి లేనంత గొప్ప పేరు అల్లు అర్జున్కి ఉంది. ఫ్యాన్ బేస్లో ఇండియా వైడ్ ఈవెన్ మీరు గమనించారంటే మీరు బీహార్ అటు సైడ్ వెళ్ళినా కూడా అల్లు అర్జున్ గుర్తుపడతారు. ప్రభాస్ని ఎంత గుర్తుపడతారు, అల్లు అర్జున్ కూడా అంతే గుర్తుపడతారు. బికాస్ అతను చేసినటువంటి ఆ ఫైట్స్, ఆ ఫిజిక్, వాట్ ఎవర్, ఆయన ఎంచుకున్న సినిమాలు, ఆ కంటెంట్, ఇవన్నీ కారణాలు. పుష్ప తొందరలో రానుంది, December 6th అని ఫిక్స్ చేసే రిజిస్ట్రేషన్ మీదే. దాంతోపాటుగా ఒక వ్యాఖ్య చేశారు సుకుమార్ గారు, ఐ థింక్ పుష్ప 6 పార్ట్లు అని అన్నారు. అది అబద్ధమైనా నమ్ముదాం, ఎందుకంటే 6 parts అంటే అదే వెబ్ సిరీస్ కాదు కదా, అంతసేపు చూడాలి, అంత అదే క్యారెక్టర్లు అంటే 3 parts అన్నారు చాలు. ఇంకా కూడా ఫ్యాన్స్ని పుష్పతోనే అంటే ఇంకా వేరే వెర్సటైల్ క్యారెక్టర్స్ అల్లు అర్జున్ గారు చేయాలి, వేరే క్యారెక్టర్స్లో కూడా చూడాలి. కాబట్టి సో ఇదైతే కోరుకోవాలి మనం, రైట్. మొత్తానికైతే ఇది ఈ సంఘటనపై, ఈ ఘటనపై అల్లు అర్జున్ గారు ఇలా మాట్లాడడం వెనక ఏమి ఇంటెన్షన్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి, రైట్. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అప్పుడే మాకు మీరు ఏమనుకుంటున్నారని తెలుస్తుంది, దానిపైన మేము మరింత వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంది, రైట్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.